ఇక మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చర్చనీయాంశంగా మారిన ఫోన్ టాపింగ్ కేసు మరో మలుపు తిరిగింది. విదేశాల్లో ఉన్న ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు ఇప్పట్లో తాను హైదరాబాద్ తిరిగి రాలేనని దర్యాప్తు అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రధాన నిందితుడైన ఎస్ఐబి మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు, మరో నిందితుడు శ్రవణ్ రావు విదేశాల్లో ఉండడంతో ఈ కేసులో చెప్పుకోదగిన పురోగతి కనిపించడం లేదు. సంచలనం సృష్టించిన ఈ కేసు దర్యాప్తు ప్రభాకర్ రావు స్వదేశానికి తిరిగొస్తేనే ముందుకు సాగుతోంది. కేసు నమోదవడానికి ముందే ఆయన వైద్యం కోసం అమెరికా వెళ్లిపోయారు. అయితే తాను పారిపోలేదని జూన్ 26 నాటికి తిరిగొచ్చి దర్యాప్తునకు సహకరిస్తానని న్యాయస్థానంలో మెమో దాఖలు చేయించారు. గడువులోగా రాకపోగా చికిత్స కోసం మరికొన్ని రోజులు విదేశాల్లోనే ఉండాల్సి వస్తుందని మెయిల్ ద్వారా అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇలాంటి పరిస్థితిని ముందే ఊహించిన అధికారులు ఆయనపై బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేయించేందుకు ప్రయత్నించారు. ఇంటర్పోల్ విభాగానికి లేఖ రాయాలని సిఐడి ద్వారా స్థానిక పోలీసులు సిబిఐని కోరారు. ఆ విన్నపం ఇంకా సిబిఐ వద్దే పెండింగ్ లో ఉంది. ఇది ఇంటర్పోల్కు వెళ్లడానికి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే కేసు నమోదవ్వక ముందే ప్రభాకర్ రావు విదేశాలకు వెళ్లారు. అంతకుముందు కూడా చికిత్స కోసమే పలుమార్లు వెళ్లి వచ్చారు. ఈ కారణంగానే ఆయన పరారీలో ఉన్నట్లు నిర్ధారించడం అంత సులభం కాదు. అలాంటప్పుడు ఇంటర్పోల్ లాంటి సంస్థ బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేయడం అనుమానమే. దర్యాప్తు అధికారులు మరో ప్రయత్నంగా ప్రభాకర్ రావు పాస్పోర్ట్ ను జప్తు చేయాలని రీజనల్ పాస్పోర్ట్ అధికారికి లేఖ రాశారు. భారత పాస్పోర్ట్ కలిగిన ఎవరైనా నిందితుడు విదేశాలకు వెళ్లి తిరిగి రాకుంటే దాన్ని రద్దు చేయించవచ్చు. అప్పుడు నిందితుడు విదేశాల్లో అక్రమంగా ఉంటున్నట్లే లెక్క. అయితే తాను పారిపోలేదని, చికిత్స కోసమే అమెరికాలో ఉన్నారని అధికారులకు సమాచారం ఇస్తూనే ఉన్నారని వాదిస్తే పాస్పోర్ట్ రద్దుకు విదేశీ వ్యవహారాల శాఖ అంగీకరించకపోవచ్చు. ప్రభాకర్ రావు ఇప్పట్లో తిరిగొచ్చే అవకాశం కనిపించడం లేదు. విదేశాల్లో ఉన్న మరో నిందితుడు శ్రవణ్ రావు కూడా ఇప్పట్లో తిరిగొచ్చేలా లేరు. ఫలితంగా ఫోన్ టాపింగ్ కేసు దర్యాప్తు ముందుకు సాగడం లేదన్న చర్చ సాగుతోంది.